వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీయపట్టు గ్రామంలోని త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర ఆలయ ఆవరణంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా వినూత్న శిల్ప అమరికలు చేపట్టారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్న ఈ ఆలయం ఈసారి 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టతో మరింత వైభవంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలను రూపొందించారు. మాజీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాల శిల్పాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. गादं यज्ञाय गादं यज्ञपतयेः देवीः स्वस्तिरस्तुनः ऊर्तं जिगते विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नमस्ते अस्तु भगवन् विघ्नेश्वराय ईशान सर्वविद्यानामीश्वरं सर्वभूतानां ब्रह्मणाधिपति ब्रह्म शिवो मे अस्ति तदा शिवम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यो सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते. ప్రతి శివరాత్రి కూడా నగరి నియోజకవర్గం కీలపట్టు శివాలయంలో ఏదో ఒక శివుడి ఒక థీమ్ తీసుకొని గణేష్ గారు చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ ఈ రోజైతే వేరే లెవెల్ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టి అందరూ కూడా వట్టివేర్లు అలాగే విభూది అన్నీ కలిపిన బిల్వపత్రం కలిపిన ఆ యొక్క జలంతో భగవంతుడికి అంటే జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసిన ఆ యొక్క హ్యాపీనెస్ అందరికీ కలిగే విధంగా ఈరోజు అయితే గణేష్ వేరే లెవెల్లో చేశారు. అందుకే గణేష్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అద్భుతమైన థీమ్తో మరి శివ భక్తుడిగా శివుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనని కూడా శివుణ్ణి ఆరాధించేందుకు ఆ థీమ్లో భాగస్వాములు చేసి ఈరోజు కూడా అన్ని చోట్ల మేము అభిషేకం చేయడం మీరు గమనించారు. రియల్ జ్యోతిర్లింగంకి వెళ్ళినప్పుడు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో ఆల్మోస్ట్ నేను అన్ని జ్యోతిర్లింగాలకి వెళ్ళడం జరిగింది. ఇంకా కేదార్నాథ్ అది వెళ్ళాలి. సో అక్కడ మేము అభిషేకం చేసినప్పుడు ఏ ఫీల్ అయితే ఉందో అది మనసులో మళ్ళీ మేము తెచ్చుకొని ఇక్కడ చేస్తుంటే సేమ్ ఫీలింగ్ కలిగింది.